ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? కళ్ళ ముందు కనిపిస్తున్న వాటర్ ఫాల్ చేరుకోవాలంటే 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అక్కడి నుంచా బ్రో బైక్ మీద బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. ఒక్క సెకండ్ అలా భయం ఎదురొచ్చింది. నా లైఫ్లోనే నేను నా బెస్ట్ డ్రోన్ షాట్స్ క్యాప్చర్ చేశాను. ఫస్ట్ టైం అనుకోండి, అది వేరే విషయం. ఇదంతా కాదు, ఫస్ట్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఈ రైడ్లో నేను, నా ఫ్రెండ్స్ ప్రసన్న, అభిషేక్ 2 బైక్స్ పైన మాదేఘాట్కి స్టార్ట్ అయ్యాం. రైడ్ స్టార్ట్ అయింది. ఈ బాబు ఈరోజు రైడ్ ఉందన్న విషయం మర్చిపోయి ఫోన్ పిల్లో కింద పెట్టుకొని పడుకోవడంతో మేము వెళ్ళి లేపాల్సి వచ్చింది. ఏది అని ముత్యం ఫేస్ చూపించు బ్రో. యూ ఫర్గాట్ అబౌట్ అవర్ ట్రిప్ బ్రో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. సో ఈరోజు మనం ఒక ఘాట్ రోడ్కి వెళ్ళబోతున్నాం. సో ప్లేస్ నేమ్ వచ్చేసి మాదేఘాట్ అనమాట. సో నేనుండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్. సో దగ్గరలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒక వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మ్యాప్స్లో సేవ్ చేసి పెట్టుకున్నా. సో మాదేఘాట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ వాటర్ ఫాల్కి వెళ్దాం. సో వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అండ్ ఈసారి మన దగ్గర డ్రోన్ కూడా ఉంది. సో ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం అవుట్డోర్ లొకేషన్లో ఒక వ్లాగ్లో డ్రోన్ ఎగరేయడం. సో చూడాలి ఎలా ఉండబోతుందో. సో వారం అంతా ఆఫీస్లో కూల్ పని చేసిన తర్వాత అట్లీస్ట్ ఫర్ ఎ వీకెండ్ రైడ్ ఇట్ షుడ్ గో గుడ్. లేదంటే మళ్ళీ మండే ఆఫీస్కి వెళ్ళి రోడ్ చాలా అంటే చాలా నేరోగా ఉంది. బట్ మొత్తం చెట్లతో కవర్ అయిపోయింది. సో పైకి ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది మాకు. పైకి ఎక్కుతున్నాం ఆబ్వియస్లీ. బాబా 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 బా, ఇదంతా అసలు వేరే లెవెల్ ఉందిగా. మాదేఘాట్ ఇంకా 32 కిలోమీటర్స్ ఉంది. బట్ రోడ్స్ అయితే అదిరిపోయినాయి, సీనిక్గా ఉన్నాయి. బ్రో డ్రోన్ ఎగరేద్దామా ఇక్కడ? సో కరెక్ట్ రోడ్లో వెళ్తున్నామో లేదో తెలీదు. సో రోడ్ అసలు బాగాలేదు. లేదు భయ, రికార్డ్ చేయట్లేదు. రోడ్ అసలు బాగాలేదు. ఇప్పటి వరకు అయితే వచ్చిన వ్యూస్ కానీ
లొకేషన్ కానీ షాట్ చేసిన డ్రోన్ షాట్స్ కానీ చాలా బాగా వచ్చాయి. అండ్ టు బి హానెస్ట్, వీఆర్ నాట్ చేసింగ్ దట్ adrenaline rush. We are just vibing to the rhythm of nature, to say so. ప్రశాంతంగా మెల్లగా ప్రకృతిని ఆస్వాదిస్తూ మెల్లగా వెళ్తున్నాం. ఇలా రోడ్డు మీద ఈ కంకర రాళ్ళుంటే పట్టుకో పడ్డాడే. బ్రో ఆల్ గుడ్డా? ఫస్ట్ గేర్లో పెట్టండి. No, wait, it's okay. Wait, we are 3 people, we are here. We can take. Okay. Hey, brake button. No, it's not here. Nothing has happened. Okay. It's neutral. Yeah. Let's go. We'll follow you. సో రోడ్స్ అస్సలు బాగాలేదు. అండ్ మామిడి బండి రీసెంట్గా సర్వీస్కి ఇచ్చాడు. సో క్లచ్ ఫుల్గా వదిలితే కానీ అది ముందుకెళ్ళట్లేదు. సో కింద పడడం జరిగింది. ఏం కాలేదు, జస్ట్ ఫుట్ రెస్ట్ కొంచెం విరిగింది, ఆ బ్రాకెట్ ఒకటి. అంతే అంటావా? కానీ కంటికి కనిపించేంత అందంగా కెమెరాలో కనిపించదు. ఆ మ్యాసివ్ స్కేల్ ఎంత పెద్దగా ఉన్నాయి అన్నది ఇందులో అర్థం కాదు. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇంకా మేము వెళ్ళే మాదేఘాట్ 21 కిలోమీటర్స్ ఉంది. అండ్ వాటర్ ఉన్నాయా అని మేము బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర అడిగితే మోస్ట్లీ ఉండకపోవచ్చు అని చెప్పారు. సో హోప్ఫుల్లీ విల్ హోప్ ఫర్ ద బెస్ట్, విల్ స్టే పాజిటివ్. ఓం నమః శివాయ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్ ఉన్నాయి దగ్గరలో. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే సింహగఢ్ ఫోర్ట్ ఉంది, రైట్ తీసుకుంటే రాయగఢ్ ఫోర్ట్ ఉంది. అండ్ ఆ రెండు వదిలేసి మేము ఇక్కడికి వస్తున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా సింహగఢ్ ఫోర్ట్కి ప్లాన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీక్ we are going to త్రయంబకేశ్వర్, సో నాసిక్. సో అది కూడా ఒక మంచి బ్లాగ్ అవ్వబోతుంది. ఓహో, ఇదంతా చాలా నెక్స్ట్ లెవెల్ ఉందిగా, ఏదో పెద్ద హిల్ స్టేషన్ లా ఉంది. ఓహో, మొత్తం మంచు, లైట్గా వర్షము. సో వాటర్ ఫాల్ వచ్చేసి ఇంకా 2 కిలోమీటర్సే ఉంది. ఒక సైడ్ వర్షం ఫుల్గా పడుతుంది, చూడాలి ఎలా ఉండబోతుందో. ఇక్కడ షాప్స్ అంతా కథ వేరే ఉందిగా. నాకు తెలిసి ఎక్కడో టికెట్ అడుగుతారు. ఓహో, ఇదేంటి ఇంత వర్షం, మొత్తం మంచు.
It's time to switch on the parking lights or emergency lights. Parking lights or emergency lights. వీళ్ళని అడుగుదాం. భయ్యా गाड़ी लेके जा सकते हैं? ఓకే, థ్యాంక్ యూ. భయ్యా ఏంటి రోడ్డు ఏంటిది భయ్యా? జారుతుంది భయ్యా బండి. ఓ ఇంకా సగం వచ్చిన తర్వాత ఇంకెందుకు? మూడు దారులు ఉన్నాయి, ఇటోటి 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 ఉంది. మ్యాప్ ఈజ్ నాట్ వర్కింగ్ అని నవ్వుతూ చెప్తాడేంటి గురుగారు? Go straight, go straight. See. There. బైక్స్ అక్కడ పార్క్ చేసాం. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. మొత్తం మంచిగా ఏం కనపట్లేదు. షాప్స్ ఉన్నాయి. లక్కీలీ జనాలు కూడా ఎవరు లేరు, మేము తప్ప. ఒక్క ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకుంటా. Prasanna is in charge. He is leading our way to the waterfall. Standing here between the mist and the mountains, I realized nature doesn't scream for attention. It simply exists, grand, silent, and unstoppable. ఎంత వింతో కదా, ఎంత అందమైన ప్లేస్నైనా ప్లాస్టిక్ మార్చేస్తుంది. సో వెన్ ఎవర్ యూ ట్రావెల్, లీవ్ ద ప్లేస్ బెటర్, నాట్ బెటర్. సో ప్లీజ్ డోంట్ లిటర్. వాహ్, ఏం రైమింగ్ వచ్చింది కదా. That way we will go to same that point. భయ్ ఎప్పటి వరకు ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పు. ఇప్పుడు వరకు వాటర్ ఫాల్స్ చూసాం, ఇప్పుడు ఏం చూస్తున్నావు నాకు తెలియదు. మరి ఎటు వెళ్తున్నాం? అడ్వెంచర్. వారిని ఆ తెలియని అడ్వెంచర్ ఏదో చేస్తూ వెళ్తున్నాం. చూస్తూనే సడన్గా వెదర్ చేంజ్ అయింది, సడన్గా వర్షం స్టార్ట్ అయింది. మేము మాత్రం నడుస్తూ వెళ్తూనే ఉన్నాం. అండ్ దెన్ ది అన్ఎక్స్పెక్టెడ్ చాప్టర్, ది నానేమాచి ఫాల్స్. అసలు ఎప్పుడూ అనుకోలేదు కళ్ళ ముందున్న వాటర్ ఫాల్ని చూడడానికి 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అని. మీకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ
నేను టేక్ ఆఫ్ చేసిన పాయింట్ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ డ్రోన్ని పంపిస్తే కానీ మీరు చూసే ఈ విజువల్స్ క్యాప్చర్ చేయలేకపోయా. అనుకోకుండా వచ్చి చూసిన అన్నిటికంటే అందంగా ఈ విశాలమైన వెస్ట్రన్ ఘాట్స్ అంచుల్లో గంభీరంగా ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు. నానేమాచి, ఇట్స్ ఎ కన్వర్జేషన్ విత్ నేచర్ ఇట్ సెల్ఫ్, ఎ సైలెంట్ పెయింటింగ్ దట్ స్పీక్స్ వితౌట్ వర్డ్స్. సో ఒక సైడ్ ఇంత మంచి విజువల్స్ వస్తున్నాయని ఆనందం, ఇంకో సైడ్ కెమెరా విజువల్ తప్ప డ్రోన్ లైన్ ఆఫ్ సైట్లో లేదు. సో భయం, ఈ మధ్యలో ఏవేవో ఆలోచనలు. చుట్టూ ఉన్న అడవి నిశ్శబ్దం పాటిస్తుంటే 400 ఫీట్స్ నుంచి పడుతున్న నానేమాచి మాత్రం పాటలా వినిపిస్తుంది. దాని సౌండ్కో ఆ మ్యాసివ్ స్కేల్కో తెలియదు కానీ ఈ ప్రపంచమంతా నా ముందు ఒక చిన్న ఫ్రేమ్లో పెద్ద సినిమాలా కనిపిస్తుంది. ఏదో తెలియని కామ్నెస్ని తెచ్చింది. కొన్ని క్షణాలు అన్నీ మర్చిపోయి ఏదో మాయలో ఉన్నట్టు చూస్తూ ఉండిపోయా. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ట్రావెల్ చేస్తూ రికార్డ్ చేసి తర్వాత ఎడిట్ చేసి కరెక్షన్స్ చేసి సౌండ్ యాడ్ చేసి చాలా కష్టపడి ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్. అందరి ఫ్రెండ్ సర్కిల్లో బైక్స్ అన్నా ట్రావెలింగ్ అన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళకు కొంచెం షేర్ చేయండి అయ్యా.